నా ప్రభు ప్రేమించెను, ప్రేమించెను, నన్ను ప్రేమించెను. పరిమళ సువాసన ప్రభువాయను, ప్రేమించెను, నన్ను ప్రేమించెను. పరిమళ సువాసన ప్రభువాయను. యెహోవా సన్నిధిలో అర్పించెను, యెహోవా సన్నిధిలో అర్పించెను. మహాబలిగా పెంచెను, మహాబలిగా పెంచెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను. శాశ్వత ప్రేమతో ప్రేమించెను. సంగమును క్రీస్తు ప్రేమించెను. శాశ్వత ప్రేమతో ప్రేమించెను. సంగమును క్రీస్తు ప్రేమించెను. దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను, దాని కొరకు
ప్రభుని మనం ఆరాధించడానికి ముందు పరిశుద్ధ గ్రంథంలో ఉంచి 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నుంచి 30వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నుంచి 30వ వచనం వరకు. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, ఇంతవరకు నా ప్రభా పాటలు అంతటిలోనూ నా ప్రభా మీరు మీకు మహిమకరంగా ఘనంగా జరిపించిన దాన్ని బట్టి మీకు వేలాది కోట్లాది వందం నా తండ్రి. సకాలంలో నా ప్రభా నీ బిడ్డలందరినీ సన్నిధానంలో తీసుకొచ్చిన విధానాన్ని బట్టి కూడా మీకు వేలాది కోట్లాది వందం నా తండ్రి. నీవు ఇచ్చిన వాక్యంను బట్టి నా ప్రభా మీకు వేలాది వందం నా తండ్రి. నిలబడుతున్న దాసును మరుగుపరిచి నా నోటిని మీ బోరదోనిగా వాడుకొని నా ప్రభా విత్తపడే వాక్యం మనసును ఉంచుకొని వాక్యానుసారంగా నిన్ను ఆరాధించడానికి మీరు కృప చూపించిన దయ చూపించండి నా తండ్రి. ఈ దినము నా ప్రభా అనేక మంది సజీవుల లెక్కలో లేరు నా తండ్రి. నా ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నేను సన్నిధానంలో నా ప్రభా నిన్ను ఆరాధించడానికి నీ బలలో చేవేసుకోవడానికి నా ప్రభా మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి మీకు వేలాది కోట్ల వందలు సమర్పించుకోండి. యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. ఈ లోకము అన్ని విషయాల్లో శ్రేష్టమైన దానిని ఈ లోకము కోరుకుంటుంది. అన్ని విషయాల్లో ఏది మెరుగైనదిగా ఉంటుందో అది మనుషులు కోరుకుంటారు. ఏది బలంగా ఉంటుందో దాన్ని మనుషులు కోరుకుంటారు. ఏది చూడటానికి రమ్యంగా ఉంటుందో అది మనుషులు కోరుకుంటారు. ఎవరు ఉన్నతమైన స్థితిలో ఉంటారో వారితో స్నేహం చేయడానికి మనుషులు తహతహలాడతారు. ఉన్నతమైన వారిని, పై స్థాయిలో ఉన్న వారిని మనము స్నేహితులుగా చేసుకోవడానికి, వారితో మాట్లాడటానికి ఇష్టపడతాం. నీచులను, దరిద్రులను మనం స్నేహితులుగా చేసుకోవడానికి మనం ఇష్టపడతామా? మనకన్నా కింద స్థాయిలో ఉన్న వారిని, మనకన్నా నీచులైన వారిని మనం స్నేహించడానికి ఇష్టపడతామా? వారితో ప్రయాణం చేయడానికి ఇష్టపడతామా? ఈ లోకంలో యేసుక్రీస్తు లేకపోతే ఈ నీచులకు, దరిద్రులకు, కింద స్థాయి వారికి రక్షణ అనేది లేనే లేదు. ఉన్నతమైన వర్గము వారికి మాత్రమే రక్షణ అందుబాటులోకి ఉంటుంది. కానీ దేవుళ్ళని పిలువబడే వాళ్ళందరూ ఉన్నతమైన దానినే కోరుకున్నారు, శ్రేష్టమైన దానినే కోరుకున్నారు. మన యేసుక్రీస్తు మాత్రం ఈ లోకం దేన్నైతే విసర్జించిందో, ఈ లోకం దేనైతే తృణీకరించిందో, ఈ లోకం దేనివైపు అయితే చూడలేదో దానివైపు యేసుక్రీస్తు చూశాడు. అందుకే ఈ లోకంలో మనము దేవుని ఆరాధించడానికి ఈరోజు మందిరంలో ఉన్నాము. దేవుని కృప అనేది లేకపోతే, యేసుక్రీస్తు అనేవాడు లేకపోతే ఈ లోకంలో మీకు రక్షణే లేదు. దేవుళ్ళందరూ ఉన్నతమైన వారిగా పిలువబడతా ఉన్నారు, శ్రేష్టమైన వారికి అందుబాటులో ఉంటారు, ధనవంతులకు ఇంకా అందుబాటులో ఉంటారు. కానీ దరిద్రులకు, నీచులకు, ఎన్నిక లేని వారికి ఎవరు అందుబాటులో ఉంటారంటే యేసుక్రీస్తు మాత్రమే అందుబాటులో ఉంటారు. అందముగా ఉన్నవారిని ఎవరైనా ప్రేమిస్తారు, అందవిహీనులను ప్రేమించేవాడే దేవుడు. బలమైన వారిని ఎవరైనా ప్రేమిస్తారు, బలహీనులను ప్రేమించేవాడే దేవుడు. ఒక తండ్రి ప్రేమ, ఒక తల్లి ప్రేమ, ఒక సహోదరు ప్రేమ నీకు యేసు ప్రభువులో కనిపిస్తుంది. తండ్రి తన పుట్టిన బిడ్డలు ఎంతమంది ఉన్నా సరే ఎవరు వీక్గా ఉంటారో, ఎవరు బలహీనులుగా ఉంటారో వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే మనల్ని పుట్టించిన మన తండ్రి అయిన దేవుడు మనం ఈ లోకంలో బలహీనంగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు. మనము దీనస్థితిలో ఉన్నప్పుడు మనల్ని గుర్తు చేసుకున్నాడు దేవుడు. మనం ఎన్నికలో లేనప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనం బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడికి బలమై ఉన్నాడు. మనం రోగులుగా ఉన్నప్పుడు మనల్ని స్వస్థపరిచాడు. ఎవరు తెలుస్తుంది ఆ విలువ? మనం ప్రతి వారం ఆరాధన చేస్తాం. ప్రభువా మమ్మల్ని రక్షించావు, మాకు అది ఇచ్చావు, ఇది ఇచ్చావు అని చేస్తాం.
మనకి దేవుడు చేసిన మేలుడన్నిటిలో అతి శ్రేష్టమైనది ఏంటంటే మనల్ని రక్షించటమే. ఆ రక్షణ విలువ ఎవరికి తెలుస్తుంది అంటే నరకాగ్నిలో మండేవాడికి రక్షణ విలువ తెలుస్తుంది. రక్షిస్తే వాడి పరిస్థితి ఎలా ఉండేదో ఆ మంటలో మండేవాడికి తెలుస్తుంది. ధనవంతుడు మంటలో మండుతూ ప్రభువా అబ్రహామును అడుగుతా ఉన్నాడు, ఒక్కసారి నాకు పర్మిషన్ ఇవ్వు, మా సహోదరులు లోకంలో ఉన్నారు, నేను వెళ్ళి వాళ్ళకి రక్షణ సువార్తను ప్రకటిస్తాను, ఈ నరకాగ్నిలో వాళ్ళని మండకుండా చేస్తానని చెప్పి. అంటే అది మండే ఆ స్థితిలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఆకలి విలువ ఎవరో తెలుస్తుంది, ఆకలి విలువ ఎవరో తెలుస్తుంది, ఆకలితో ఉన్నవాడికి తెలుస్తుంది. ఆకలి తీరిన వాడికి పట్టు తేరిన కూడా తొక్కువేయనుంది బైబిల్లో. శ్రేష్టమైన వాడికి ఏది ఇచ్చినా కానీ, ఏ ఆహార పదార్థం ఇచ్చినా కానీ వాడికి నచ్చదు. ఎందుకంటే వాడు ఆకలి తీరిపోయింది కాబట్టి వాడికి ఏమీ నచ్చదు. అదే ఆకలితో ఉన్న వాడికి సద్దన్నం పెట్టినా కానీ వాడు దానే పరమాన్నంలాగా తింటాడు. కాబట్టి దేవుడు మనలను ఈ లోకంలో ఎన్నుకున్నాడు. ఎలాంటి వారిని ఎన్నుకున్నాడు? లోకంలో జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని ఎంచుకున్నాడు. దానియేలు ఎవరు? దానియేలు ఒక బానిస. యోసేపు ఎవరు? యోసేపు కూడా ఒక పనివాడు. కలల భావం చెప్పగలిగిన వాడు పెద్ద జ్ఞాని అయితే, మరి యోసేపు అలాంటి కలల భావాన్ని తెలియజేసినప్పుడు ఒక పనివాడిగా ఉన్నాడు యోసేపు. అంటే ఆ రాజ్యంలో ఆ రాజుడి ఎదుట దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే ఒక పని మనిషిని ఎన్నుకున్నాడు. ఆయనకు మహిమకరంగా ఉండడానికి ఒక యోసేపుని ఎన్నుకున్నాడు. ఆయన కలల భావం చెప్పగలిగాడు. రాజ్యాన్ని పరిపాలన చేయడానికి అందరూ ఏం చూస్తారంటే బలం గలవాడిని, అందంగా ఉన్నవాడిని, ఆజానుబాహుడిని, ఈ రాజ్యాన్ని పరిపాలించిన జ్ఞానం గలవాడిని ఎంచుకుంటారు. దేవుడు ఒక గొర్రెల కాపరిని ఎంచుకున్నాడు. ఊరు చివర గొర్రెలను కాసేవాడిని దేవుడు రాజుని చేశాడు. అదే కదా దేవుని గొప్పతనం. అర్హత ఉన్నవాడికి అది పొందే అవకాశం ఎప్పటికైనా ఉంటుంది. అర్హత లేని వాడికి అర్హతను కలిగజేయవాడే నా దేవుడు. నువ్వు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించేవాడు, నీకు అర్హత లేకపోయినా నీకు అర్హతనిచ్చేవాడు. మనందరం నరకానికి పాత్రులమే. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు మనం దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు ఏం చేయట్లేదు. మనకు తెలుసో తెలియకో మన తలంపులతోనో మన చేతలతోనో మన నడతలతోనో దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మనల్ని నీతిమంతులుగా అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో మన నీతి మురికి గుడ్డల వంటిది. నీ నీతి నిన్ను రక్షించడానికి ఏమాత్రమూ పనిచేయదు. అలాంటి నిన్ను దేవుడు రక్షించి ఈరోజు ఆయన సన్నిధానంలో ఆయన ఆరాధన చేయడానికి, ఆయన బలలో చేయవేయడానికి నిన్ను ఎన్నుకున్నాడు. బైబిల్లో చాలామందిని పెట్టాడు దేవుడు మనకి సారూప్యంగా మనం తెలుసుకోవడానికి. అలాంటి వ్యక్తులు బైబిల్లో కాదండి, ప్రతి సంఘంలోనే ఉంటారు. రాహాబు ఎవరు? ఒక వేశ్య. వేశ్యని దేవుడు ఎన్నుకున్నాడే. వేశ్యని లోకం ప్రేమిస్తుందా? వేశ్యని లోకము అభినందిస్తుందా? వాళ్ళని హీనంగానే చూస్తారు. అది హీనమైన వృత్తి, అది హీనమైన పని. లోకం వాళ్ళని హీనంగానే చూస్తారు. మరి వాళ్ళని రక్షించేది ఎవరు? వాళ్ళకి ఆదరణగా ఉండేది ఎవరు? ఎవరు ఆదరిస్తారు వారిని అంటే నా దేవుడు ఆదరిస్తాడు, యేసుప్రభు ఆదరిస్తాడు. దొంగలను ఎవరు ఆదరిస్తారు? దొంగ అని తెలిసిన తర్వాత ఈ లోకంలో అందరూ చేదరించుకుంటాడు. వాడు ఒక దొంగ అని అంటారు. వాడు ఏ రిలేషన్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దొంగే. ఈ లోకము వాడిని శిక్షిస్తుంది, ఈ లోకము వాడిని అసహించుకుంటుంది. యేసుప్రభు మాత్రమే వాడిని ప్రేమిస్తాడు, వాడిని మారుస్తాడు. శ్రీవష్టపురంలో అందరూ దొంగలు ఉండేవాళ్ళంట. ఇప్పుడు అందరూ స్వార్థికులు ఉన్నారు. అక్కడ ఎక్కువ మంది స్వార్థికులు అక్కడి నుంచే ఉన్నారు. ఎవరు దొంగగా ఉంటాడో, ఎవడు వ్యభిచారిగా ఉంటాడో, ఈ లోకం ఎవరినైతే అసహించుకుంటుందో వారిని దేవుడు ప్రేమించి వారిలో మార్పు తీసుకొచ్చి వారిని రక్షించాడు. ఇజ్రాయేల్కి మాత్రమే రక్షణకు అర్హత ఉంది. వాళ్ళు మాత్రమే దేవుని బిడ్డలుగా పిలువబడతా ఉన్నారు. దేవుని సొంత జనాంగంగా పిలువబడేవాళ్ళు ఇజ్రాయేలీలు. నువ్వు నేను అన్యులమైన మనలను దేవుడు ప్రేమించి ఆయన రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన సొంత జనాంగంగా చేసుకున్నాడు. మనం కూడా అబ్రహాము కుమారులమే. ఒక సుంకరి అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తూ ఉంటే దేవుడు జక్కయ్య పిలిచాడా? యేసుప్రభుని పిలిచాడా జక్కయ్య?
జక్కయ్య ఏమి యేసుప్రభుని పిలవలా, చెట్టెక్కి చూశాడంతే. దేవుడు చూశాడు జక్కయ్యని. చూసి దేవుడు జక్కయ్య ప్రేమించాడు. అంటే జనమందరూ అసహించుకుంటున్నారు జక్కయ్యని. నువ్వు అన్యాయంగా సుంకం వసూలు చేస్తావు, నువ్వు అన్యాయంగా డబ్బులు తీసుకుంటావు అని తిట్టే ఉంటారు. అందరు తిట్టే ఉంటారు. జక్కయ్య ఫీలింగ్లో ఏముంటుంది? మనుషులు ఎవరు నన్ను ప్రేమించరు, ఈ దేవుడు ఎలా ప్రేమిస్తాడు, ఈయన కూడా ప్రేమించడేమో, కానీ చూద్దామని చెప్పి చెట్టు ఎక్కాడు. దేవుడు ఏం చేశాడు? జక్కయ్య, ఈరోజు నేను నీ ఇంటికి వస్తున్నాను. జక్కయ్యనేమి నువ్వు చేసిన పాపాలు ఒప్పుకో అని దేవుడు చెప్పలా. జక్కయ్య ఏమన్నాడంటే, ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా వసూలు చేశానో వాళ్ళకి 2 ఇంతలు తిరిగి ఇస్తాను. మారు మనసు వచ్చింది. ఎప్పుడైతే యేసుప్రభు ఆ గృహంలోకి ప్రవేశించాడో అప్పుడే జక్కయ్యలో మారు మనసు వచ్చింది. మార్పు దేవుడు తీసుకురాగలిగాడు. తనకున్నదంతా పంచిపెట్టాడు, పేదలకు పంచిపెట్టాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. అంటే జక్కయ్య ఏమాత్రం అర్హత లేదు. జక్కయ్యకి అర్హత లేని జక్కయ్యకి దేవుడు ఆ గృహంలో ప్రవేశించి రక్షణ ఇచ్చినట్లుగానే దేవుడు నీకు నాకు కూడా రక్షణనిచ్చాడు. ఏమాత్రం అర్హత లేని మనలను ఆయన సన్నిధానంలో కూర్చోడానికి దేవుడు అర్హతనిచ్చాడు. అందుకేనండి, దేవుని తలంపులు వేరు, మనుషుల తలంపులు వేరు. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇక్కడ మనుషులు ఏం తలుస్తారో దేవుడు అది తలచడు. మనుషులు ఏమి చూస్తారో దేవుడు అది చూడడు. మనం పై రూపం మాత్రమే చూస్తాం. దేవుడు మన ఇంటర్నల్ ఫీలింగ్ చూస్తాడు. ఎందుకంటే దేవుడు మనకు దావీదుని ఎన్నుకోవడానికి ముందు సమూయేలు కూడా యెషయి కుమారుల్లో ఎవరైతే ఆజానుభావులుగా ఎత్తుగా ఉన్నారో అది మాత్రమే చూశాడు. దేవుడు ఏం చూశాడు? వాళ్ళ అందము, వాళ్ళ హైటు అవి చూశాడా? చూడలా. సొలొమోను, యెషయి ఏమి లక్ష్య పెట్టారో దేవుడు వాటిని లక్ష్య పెట్టలేదు. చూడండి, 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నువ్వేం చూస్తావో మనుషులు ఏమి చూస్తారో దేవుడు అది చూడడు. ఒక వ్యక్తి వైట్ అండ్ వైట్ వేసుకొని చేతికి బంగారం పెట్టుకొని టిక్ టాక్ను వచ్చాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి మనుషులు రెస్పెక్ట్ ఇస్తారు, గౌరవం ఇస్తారు. ఒక వ్యక్తి దీనమైన స్థితిలో ఉండి మురికి బట్టలతో చింపిరి జుట్టుతో అదే స్థలంలో నుంచున్నాడు అనుకోండి, అతను ఏమంటారు? వెళ్ళి పక్కన నుంచోమని చెప్తారు. ఇది మనుషుల దృష్టి. దేవుని దృష్టి ఎలా ఉంటుంది? వాడి మనసును చూస్తాడు. ఎవడు తగ్గింపు గుణం ఉందో చూస్తాడు, ఎవడికి జాలి దయ ఉందో చూస్తాడు, వాక్యానుసారంగా ఎవరున్నారో దేవుడు చూస్తాడు. నీ పై రూపమును దేవుడు ఎప్పుడూ లక్ష్య పెట్టడు. లక్ష్య పెట్టేవాడైతే సుంకరి, ఒక పాపి, మనకి పరిసయ్యుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరిని నీతిమంతుడిగా తీర్చాడు? సుంకరినే నీతిమంతుడిగా తీర్చాడు. సుంకరి పై రూపం ఏం బాగుండదే, వాడేం ధనవంతుడు కాదే, వాడు నిజంగానే దొంగ. పరిసయ్యుడు నిజంగానే మంచి పనులు చేస్తా ఉన్నాడు, ఉపవాసం ఉంటా ఉన్నాడు, దశంభాగాలు వేస్తున్నాడు, చెప్పినవన్నీ నిజమే. కానీ అహంకారం ఉంది వాడు మనసులో. ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నాడు? అదిగో ఆ బయట నుంచి ఉన్న సుంకరి వల్ల నేను నీచుడును కాదు, ఆడి వల్ల దొంగను నేను కాదు అని కంపేర్ చేశాడు. అంటే గర్వించాడు. తన నీతిని బట్టి తను గర్వించాడు. దేవుడు ఎవరిని నీతిమంతుడిగా తీర్చాడు? సుంకరిని నీతిమంతుడిగా తీర్చాడు. చనిపోయేటప్పుడు కూడా 2 దొంగలు ఉన్నారు పక్కన, ఆ పక్కన ఈ పక్కన 2 దొంగలు ఉన్నారు. ఆ దొంగలు ఏమన్నారు? అందులో ఒక దొంగ ఏమన్నాడు? నువ్వు నిజంగానే రక్షకుడువా? అసలు నువ్వు రక్షకుడువేనా? అసలు నువ్వు కూడా మాతో పాటు శిక్ష అనుభవిస్తున్నావు అన్నాడు. ఇంకొక దొంగ ఏమన్నాడు? మనము ఈ శిక్ష అనుభవించడానికి మనం అర్హులమే, నిజంగానే తప్పులు చేశాం, కానీ ఆయన
ఏ తప్పు చేయలేదు. ప్రభువా, నీ రాజ్యంలో ప్రవేశించడానికి ముందు నన్ను ఒకసారి గుర్తుపెట్టుకో అన్నాడు. అతనేం బాప్తీసం తీసుకోలేదు, రక్షణ లేదు. దేవుణ్ణి అడిగాడు, రిక్వెస్ట్ చేశాడు. దేవుడు అతని మనసు చూశాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. దేవునితో పాటు వెళ్ళాడు పరదేశికి. దేవుడు కరుణామయుడు, దేవుడు జాలి పడతాడు. ఆయన జాలి పడకపోతే చూడండి, కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 3వ వచనం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? దేవుడు మన దోషాలను తూకంలో వేసి నువ్వు చేసిన ప్రతి తప్పును లెక్కగడితే ఈ లోకంలో దేవుని సన్నిధానంలో ఎవ్వడు నిలవలేడు. ఎందుకంటే అంత నీతిమంతుడు ఈ లోకంలో ఒక్కడునూ లేడు అని బైబిల్ చెప్తా ఉంది. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. కాబట్టి నీతిమంతుడు ఒక్కడు లేనప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? చూడండి 4వ వచనం, అదే 130వ అధ్యాయం కీర్తన 4వ అధ్యాయం. అయినను జనులు నీ యందులు భయభక్తులు నిలుపునట్టు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుడు క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన వాడు. నువ్వు చేసిన దోషంలో ఆయన క్షమించకపోతే, నువ్వు చేసిన దోషంలో ఆయన రక్తంతో కడగకపోతే నువ్వు నిత్య నరకాగ్నికే పాత్రుడవు. అయినా దేవుని దగ్గర ఏం దొరుకుతుందంటే క్షమాపణ. ఈ లోకంలో తప్పు చేసి నేను తప్పు చేసిన ఒప్పుకుంటే కోర్టు వదిలేస్తుందా? కోర్టు వదిలేస్తుందా? ఒకరిని చంపేసి కోర్టుకు లొంగిపోయి నేను చంపేశానని ఒప్పుకుంటే కోర్టు వెరీ గుడ్, నువ్వు ఒప్పుకున్నావు కూడా వదిలేస్తానని చెప్తుందా? శిక్షే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శిక్షే. స్వచ్ఛందంగా ఒప్పుకుంటే ఒక 2 నెలల్లో లేకపోతే నెలలో ఏదో కొంచెం ఫైన్ తగ్గించడమో శిక్షే ఉంటుంది. ఫైన్ వేస్తారో ఆ ఫైన్ నేను తగ్గుద్దేమో తప్ప శిక్ష మాత్రం అనుభవించాల్సిందే. నువ్వు చేసిన పాపాలకు, నువ్వు చేసిన దోషాలకు స్వచ్ఛందంగా నీకు క్షమాపణ దొరికేది యేసు ప్రభు దగ్గర మాత్రమే. నువ్వు చేసిన ఏ పాపమైనా దేవుని సన్నిధిలో ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు. క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన రెడీగా ఉంటాడు క్షమించడానికి. ఎందుకంటే ఆయన బిడ్డల్ని శిక్షించడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఆయన క్షమించడానికే రెడీగా ఉంటాడు. మనం తప్పులు చేసి మన అమ్మా నాన్న తప్పు ఎందుకు క్షమించమంటే క్షమించకుండా శిక్షేస్తారా? మనకి ఆ మాటకే కరిగిపోతారు. దేవుడు కూడా అంతేనండి. మనం దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే మనం చేసిన మన దోషంలను పాపలను ఒప్పుకున్నామో ఆ క్షణమే, టైం కూడా ఉండదు. ఈరోజు మంచి రోజు కాదు, మళ్ళీ వచ్చే వారా 3 వారాలు ఎలా చెప్పు, లేకపోతే 4 వారాలు చెప్పు, 10 శుక్రవారాలు ప్రార్థన చేయి, అప్పుడు క్షమిస్తా అన్నాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటావో ఆ క్షణమే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆ క్షణమే దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. ఆ క్షణమే దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తాడు. తక్షణమే, వెంటనే ఇస్తాడు దేవుడు. దొంగకి ఏమీ టైం పెట్టలేదే. దొంగ ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, నేడు నాతో కూడా అనకుండా 10 రోజుల తర్వాత వద్దుగాలని చెప్పాడు దేవుడు. ఎప్పుడైతే క్షమాపణ దొరికిందో అతనికి, ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచాడో ఆ క్షణమే తీసుకెళ్ళిపోయాడు. శంకరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దూరంగా ఉండి ప్రభువా నీ సన్నిధిలో రావడానికి కూడా నేను పాత్రుడిని కానని తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు, ఆ క్షణమే శంకరుని దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు. దేవునికి లేట్ లేదండి. దేవుడు వారాలు నెలలు చూసేవాడు కాదు. మనం చూస్తాం వారాలు నెలలు. దేవుడు ప్రతి క్షణము వాల్యుబులే. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. వరద వచ్చి మొత్తం ఈ ప్రాంతం అంతా మునిగిపోయింది అనుకోండి. వరదతో మొత్తం మునిగిపోయింది. హెలికాప్టర్ల ద్వారా జనాన్ని రక్షిస్తున్నారు అనుకోండి. ఒక వ్యక్తిని పేకల వరకు నీళ్ళు వచ్చిన తర్వాత రక్షించడానికి ఏదన్నా పడవో లేకపోతే హెలికాప్టర్ వచ్చి నీకు ఇప్పుడు ఏం కావాలంటే ఏం చెప్తాడు? నువ్వు 2 క్షణాలు అయితే నువ్వు పోతావు. అప్పటి వరకు పేకడగా నీళ్ళు వచ్చేసినాయి, ఇంకా 2 క్షణాలు ఉండి నువ్వు చనిపోతావు. ఇప్పుడు నీకు ఏం కావాలి? కారు కావాలా, బంగ్లా కావాలా, బంగారం కావాలా, జాబ్ కావాలా, ఆరోగ్యం కావాలా? నీకేం కావాలంటే ఏం చెప్తాడు? ముందు నన్ను రక్షించు, ఈ నీళ్ళల్లో ఉంచి
బయటికి తీ. ఆ రక్షణ అనేదే లేకపోతే వాడు 2 నిమిషాల్లో పోతాడు. కారు బంగ్లా ఏం చేసుకుంటాడు? బంగారం ఏం చేసుకుంటాడు? ఆస్తి ఏం చేసుకుంటాడు? ఐశ్వర్యం ఏం చేసుకుంటాడు? మనము ఆ స్థితిలో ఉన్నవారమే, మనకు మునిగిపోవడానికి రెడీగా ఉన్నవారమే. దేవునిని రక్షించాడు. నిత్య నరకాగ్నికి పాత్రమైన నిన్ను, యుగయుగాలు నరకంలో మండాల్సిన నిన్ను దేవుడు రక్షించాడు. ఆయన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. ఆ నీళ్ళలోంచి నిన్ను బయటికి తీశాడు దేవుడు. ఆ పాపంలోంచి దేవుడు బయటికి తీశాడు. ఆ రక్షణ విలువ చెప్పే కదా ఇందాక, నరకంలో మండేటప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎంత చెప్పినా నేను రక్షించుకున్నావు, నువ్వు రక్షింపబడ్డావు అని చెప్పినా అదొక మాటగానో లేకపోతే ఏదో అదొక అలంకారప్రాయంగానే ఉంటుంది రక్షణ అనేది. ఆ శిక్ష అనుభవించేటప్పుడు ఆ రక్షణ వాల్యూ అనేది తెలుస్తుంది మనకి. దేవుడు మనల్ని స్వస్థపరిచాడు, దేవుడు మనల్ని స్వస్థతనిచ్చాడు. మీకు ఎలా తెలుస్తుంది స్వస్థత విలువ? స్వస్థత విలువ ఎవరికి బాగా తెలుస్తుంది? రోగంలో ఉండి ఆ రోగాన్ని అనుభవించేవాడికి, నన్ను ఎవరైనా స్వస్థపరిస్తే బాగుండు, నేను ఈ రోగంలో నుంచి బయటపడితే బాగుండు అని ఫీలింగ్ ఉంటుంది చూడండి, వాడికి తెలుస్తుంది స్వస్థత విలువేంటో. దేవుడు మనల్ని ఉచితంగా స్వస్థపరుస్తున్నాడు కదా. మీరు ప్రార్థన చేస్తేనే అన్ని దేవుడు స్వస్థపరుస్తాడు అనుకుంటున్నారా? చూడండి, బైబిల్ చూడండి. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఆయనను పాపం మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఎక్కడైతే పాపం ఎక్కువగా ఉంటుందో దేవుని కృప అక్కడ ఎక్కువగా ఉంటుంది. మనుషుల తలంపు వేరు. ఎక్కడ పాపం ఎక్కువగా ఉంటుందో అక్కడ సైతాన్ ఉంటుంది అనుకుంటాం మనం. దొంగల దగ్గర సైతాన్ ఉంటుంది అనుకుంటాం, వ్యభిచారుల దగ్గర సైతాన్ ఉంటుంది అనుకుంటాం మనం. ఆ ప్రాంతం అంతా దొంగలు ఉంటారండి, అక్కడంతా సైతాన్ రాజ్యం వెళ్తుంది. లేదండి, దేవుడు అక్కడే ఉంటాడు. ఆ బిడ్డల్ని ఎప్పుడు మారుద్దామా, ఎప్పుడు మారు మనసు కలుగుద్దా అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఎలా చూస్తూ ఉంటాడు? ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 19వ వచనము. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడుంటాడు? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. తలుపు వద్ద నించున్నాడంటే వాడు తలుపు తీయలేదనేగా అంతవరకు. వాడు దొంగే కదా, వాడు పాపే కదా. ఆ పాపికి అతి దగ్గరలో ఉంటాడు దేవుడు, వాడు హృదయం పక్కనే ఉంటాడు దేవుడు. ఎప్పుడు వాడు మారు మనసు కలుగుతుందా అని దేవుడు వాడి మారు మనసు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వాడి మనసులో ఎప్పుడైతే క్షమాపణ అంటే నన్ను క్షమించు ప్రభు అని ఎప్పుడైతే మారు మనసు కొంచెం స్టార్ట్ అయిందో దేవుడు, పరిశుద్ధ దేవుడు కార్యం చేసేస్తాడు. వాడికి మారు మనసును దయచేస్తాడు, వాడికి రక్షణ ఇచ్చేస్తాడు, వాడి జీవితాన్ని మార్చేస్తాడు. సైతాన్ ఎక్కడ ఉంటుందో తెలుసా? సైతాన్ ఎక్కడ ఉంటుంది? దెయ్యాలు ఎక్కడ ఉంటాయి? దెయ్యాలు మన దగ్గర ఉంటాయి. ఎందుకు? నువ్వు రక్షింపబడ్డావు. నిన్ను ఎప్పుడు రక్షణలోంచి పక్కకి నెట్టేయాలా, ఎప్పుడు వెలుగులోంచి చీకట్లో నెట్టేయాలని సైతాన్ మన దగ్గర ఉంటుంది. పాపుల దగ్గర సైతాన్ ఉండదు. వాళ్ళు ఎలాగో పాపులు, వాళ్ళు సత్తి నరకానికే పోతాడు. వాడు దాని మనిషే. అక్కడ దేవుడు ఉంటాడు. వాడు నరకానికి పంపించడం దేవునికి ఇష్టం ఉండదు. తలుపు నొద్ద నుండి తడతా ఉంటాడు. వాడికి ఏదో విధంగా వాక్యం వినిపిస్తాడు. టీవీల్లోనో, పత్రికల ద్వారా, మాటల ద్వారా, స్నేహితుల ద్వారా, ఏదో విధంగా అయినా సరే దేవుడు వాక్యాన్ని వాడికి వినిపించి వాడు మారు మనసు కోసం దేవుడు చూస్తూ ఉంటాడు. నిన్ను నన్ను ఎప్పుడు బొట్టులో పడేయాలని దేవుడు సైతాను మన దగ్గరే ఉంటుంది. శ్మశానాల్లో ఎందుకు ఉంటాయండి దయ్యాలు? మన దగ్గరే ఉంటాయి.
చచ్చిపోయినాడు ఏం చేయగలడు? ఏం చేయలేడు. మనం చేయగలం. ఏం చేయగలం? పాపం చేయగలం, దేవునికి దూరం అయిపోగలం, నరకానికి పాత్రులమైగలం. అలాంటి బుద్ధి మనకే ఉంటుంది, బతుకున్నోడికే ఉంటుంది. కాబట్టి సైతాను మన దగ్గరే ఉంటుంది. నువ్వెప్పుడు తప్పటోడికి వేస్తావా, ఎప్పుడు నీలో చెడు మనసు ఎప్పుడైతే ఆలోచన కలుగుద్దో దాన్ని బలపరుస్తుంది సైతాన్. నీ తలంపుని బలపరుస్తుంది, దేవునికి దూరం చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి నీ తండ్రి నిన్నెప్పుడూ విడిచిపెట్టడు. ఎక్కడ పాపం ఎక్కువగా ఉంటుందో అక్కడ దేవుని కృప అపరిమితముగా ఉంటుందంట. దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా వెయిట్ చేయబట్టే నిన్ను నన్ను రక్షించుకున్నాడు దేవుడు. స్వస్థత కూడానండి, మనం ప్రతి అనుకుంటాం, ప్రభువా నాకు ఈ విషయంలో స్వస్థత దయచేయి అంటేనే దయచేయడండి దేవుడు. నువ్వు ఆయన బిడ్డగా ఉన్నావు కాబట్టి నీలో ఉన్న బలహీనతలు ఆయన గుర్తెరిగితే, ఆయన దృష్టికి వస్తే మాత్రం కన్ఫామ్గా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. కొన్ని విషయాలు మనకు తెలియదు, కొన్ని రోగాలు మనకు వచ్చిపోయిన సంగతి కూడా తెలియదు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. 14వ అధ్యాయము 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహంను చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఆ గుంపంతా ఆయన కోసం వచ్చారు, ఆయన వాక్యం వినటానికి వచ్చారు. ఎవరైనా ప్రార్థన చేశానంటుంది ఇక్కడ. ఆ గుంపులో ఉన్నవాళ్ళు, రోగం కలిగిన వాళ్ళు, ప్రభువా మమ్మల్ని స్వస్థపరచుని అడిగినట్టు ఎక్కడైనా ఉందా? దేవుడే చూశాడు. ఆ గుంపులో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే రోగులుగా ఉన్నారో వారి ఎడల ఆయన జాలిపడి వారిని స్వస్థపరిచాడు. అడగక ముందే స్వస్థత. ఆయన బిడ్డగా నువ్వు ఉంటే చాలు, నువ్వు నోరు తెరిచి అడగాల్సిన పనే లేదు. నువ్వు ఆయన సన్నిధానంలో ఉంటే దేవుడు నిన్ను నిశ్చయంగా స్వస్థపరుస్తాడు. ఆయన పరమ వైద్యుడు. దేవుడు మనకి అన్ని సమస్తం ఆయనేనండి. ఆయన సహోదరుడిగా ఉంటాడు, ఆయన నీకు గొప్ప ఇంజనీర్గా పనిచేస్తాడు, గొప్ప టీచర్గా పనిచేస్తాడు, గొప్ప డాక్టర్గా పనిచేస్తాడు, గొప్ప ఫిలాసఫర్గా పనిచేస్తాడు, గొప్ప తండ్రిగా ఉన్నాడు, నిత్యుడైన తండ్రిగా ఉంటాడు. తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులు నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఏ తల్లి చెక్కుకోదు కొడుకుల్ని అరచేతుల్లో, కానీ నీ తండ్రి చెక్కుకున్నాడు. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ నీ దేవుడు నీకు ఇచ్చే ప్రేమ. ఏ మాత్రం అర్హత లేని నిన్ను ఆయన ఉచితంగా రక్షణనిచ్చి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన ఉంచుకున్నాడు. అన్యులు నీ పాపాలు పోవాలంటే, నీ దోషాలు పోవాలంటే నువ్వు పలానా యాగం చేయాలి, పలానా వ్రతం చేయాలి అంటే లక్షలు ఖర్చు పెడతారండి. లక్షలు ఖర్చు పెడతారు. ఆ దోషం పోవడానికి లక్షలు ఖర్చు పెడతారు. లక్షలు ఖర్చు పెడతారు కాబట్టి ఆ విలువ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. నువ్వేం ఖర్చు పెట్టట్లేదుగా, నువ్వేం డబ్బులు ఇవ్వట్లేదుగా. నువ్వు చేసిన ఘోరమైన పాపానికి 5 లక్షలు కడితే కానీ దేవుడు నిన్ను క్షమిస్తాడని చెప్పారు అనుకోండి. అప్పుడు కష్టపడి 5 లక్షలు సంపాదించి కట్టి నీ పాపాన్ని తగ్గించుకుంటే అప్పుడు ఈ పాపం విలువ 5 లక్షలా అని నీకు ఆ దోషం విలువ తెలుస్తుంది. దేవుడు ఉచితంగా జస్ట్ నువ్వు వచ్చి ప్రభువా నన్ను క్షమించు అంటే చాలు, క్షమించేస్తున్నాడు. కాబట్టి నీకు ఆ విలువ తెలియట్లేదు. కాబట్టి దేవుడు మనల్ని ఉచితంగా తీర్చిదిద్దాడు. ఉచితంగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఉచితంగా దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా చేసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే లోకం మిమ్మల్ని ప్రేమించలా, లోకం మిమ్మల్ని ఎన్నుకోలా, లోకం మిమ్మల్ని కన్సిడర్ చేయలా, దేవుడు కన్సిడర్ చేశాడు. అందుకే ఈరోజు మీరు సజీవ లెక్కలో ఉన్నారు. ఐసీయూలో ఉంటే తెలుస్తుందండి స్వస్థత విలువేదో. మనం ఏదైనా ఒక అవయవం పోగొట్టుకున్నప్పుడు తెలుస్తుంది ఆ అవయవం విలువేంటో. దేవుడు మనల్ని అన్ని అవయవాలు ఉన్న వ్యక్తులుగానే ఉంచాడు కదా, ఆరోగ్యవంతులుగానే ఉంచాడు కదా, ఆయన సన్నిధానంలో ఉంచాడు కదా. నీకు నిత్యం ఏది అవసరం అది తీరుస్తూనే ఉన్నాడు కదా. అయినా మనం దేవుడు చేసిన మేలులను గుర్తెరగట్లేదు. అరే జస్ట్ మనకు అవసరమైనప్పుడు ఒక పెన్ ఇస్తే బ్యాంక్లో ఏదైనా ఫామ్ ఫిల్ చేయడానికి పెన్ పక్కనోడు పెన్ ఇచ్చాడు అనుకోండి, మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ అండి అని చెప్తాం కదా. చిన్న చిన్న సాయాలు, ఏ చిన్న హెల్ప్ చేసినా కానీ మనం థ్యాంక్ యూ అని చెప్తాం. దేవుడు నీకేమిచ్చాడు? సరే, బస్సులు నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నిన్ను లారీయో బస్సో గుద్దబోతుంటే ఎవడో ఫ్రెండో తెలియనోడు వచ్చి నేను పక్కకి లాగాడు అనుకోండి, అప్పుడు నువ్వేమంటావు? ఆ వ్యక్తిని దేవుళ్ళలాగా వచ్చావు, నన్ను రక్షించావు, ఎంత కృతజ్ఞత కలిగి ఉంటావు ఆ వ్యక్తి పైన.
10,000 అప్పు ఉంది నీకు, 1,00,000 రూపాయలు అప్పు ఉంది, బ్యాంకు వాళ్ళు జప్తు చేయడానికి వచ్చారు. నీ పక్కన స్నేహితుడు ఎవరో వచ్చి ఆ 10,000 కట్టాడు అనుకోండి, నీకు ఎలా ఉంటుంది ఆ క్షణం? వాడు నీకు దేవుళ్ళలా కనిపిస్తాడు, అవసరం తీర్చినవాడు. మరి నిత్య నరకాగ్నికి అవన్నీ నార్మలే. పెన్నులు, సహాయాలు, డబ్బులు ఇవన్నీ మళ్ళీ సంపాదించుకోవచ్చు, నువ్వు తిరిగి సంపాదించి వాడికి ఇవ్వచ్చు. నీకు రక్షణ ఎవడిస్తాడు ఉచితంగా? నువ్వు క్షణంలో చనిపోతే మరుక్షణమే నరకంలో ఉంటావు, యుగ యుగాలు అదే నరకంలో మండుతూ ఉంటావు. మీరు అనుకోవచ్చు, ఈ మాట మేము చిన్నప్పటి నుంచి వింటున్నామండి, చిన్నప్పటి నుంచి ఇలాగే చెప్తా ఉన్నారు అని. నిజంగానండి, ధనవంతుడు లాజరు స్టోరీ ఎందుకు చెప్పాడు దేవుడు మనకి? ఎందుకు చెప్పాడు? నువ్వు చనిపోతే నిత్య నరకాగ్నే, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు మొరపెట్టినా నీ మొర ఎవరు ఆలకించరు, నరకంలో నీకు క్షమాపణ ఉండదు, నరకంలో నువ్వు దేవుని స్తుతించలేవు. దేవుడు నీకిచ్చిన రక్షణను బట్టి, దేవుడు నీకిచ్చిన స్వస్థతను బట్టి, దేవుడు నీవు నీ కనులకు కానలేని మేలులు ఎన్నో చేసిన అన్నిటిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాము. దేవుడు కోరుకున్నది ఒక్కటేనండి, ఇవన్నీ చేసేది దేనికంటే దేవుడు తన బిడ్డగా నువ్వు ఆయన స్తుతిస్తే ఆయన ఆనందిస్తాడు. నువ్వేదో బొమ్మ తయారు చేసావు, ఒక బొమ్మ తయారు చేస్తే ఆ బొమ్మకి మాటలు వచ్చే విధంగా చేసావు. నువ్వు ఒక బొమ్మ తయారు చేసి ఆ బొమ్మకి మాటలు పెట్టావు. ఆ మాటల్లో ఏం పెడతావు? జనరల్గా మనల్ని పొగిడే విధంగా మనకు అనుకూలంగానే పెట్టుకుంటాం కదా. ఆ బొమ్మ నీ పేరు చెప్పకుండా వేరే పేరు చెప్తుంది అనుకోండి. నీ పేరు చెప్పకుండా, అంటే నన్ను తయారు చేసిన జోసెఫ్ అని చెప్పకుండా నన్ను తయారు చేసిన వేరేవాడి పేరు చెప్తుంది అనుకోండి. నీకు ఎలా ఉంటుంది అప్పుడు? నువ్వు కష్టపడి తయారు చేసి, నువ్వు దాంట్లో టెక్నాలజీ పెట్టి దానికి మాటలు వచ్చే విధంగా నువ్వు రెయిన్బోలు కష్టపడి తయారు చేస్తే అది వేరే వ్యక్తి పేరు చెప్తే నీకు ఎలా ఉంటుంది అంటాను. ఏమనిపిస్తుంది? ఇమీడియట్గా దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాం, దాన్ని పగలగొడతాం, మళ్ళీ టెక్నాలజీ మార్చడానికి ట్రై చేస్తాం. మరి నీకే అంత ఫీలింగ్ ఉంటే దేవుడు నువ్వు పుట్టక ముందుపే నీకు పేరు పెట్టి నీ బాడీలో ఉన్న ఎముకలన్నీ ఆయన స్వహస్తాలతో తయారు చేసి నీకు ఆయన ఊపిరి నీకు ప్రాణంగా ఇచ్చి ఈ లోకంలో పుట్టిస్తే, నిన్ను తయారు చేసిన నీ దేవుడు నువ్వు స్తుతించకుండా ఎవరినో పొగిడితే దేవుడికి ఎలా ఉంటుంది? మనకన్నా దేవుడు సహనం కలిగినవాడు, మనకన్నా దేవుడు ప్రేమ కలిగినవాడు. దేవుడు ఏం చేస్తాడంటే వెయిట్ చేస్తాడు. నీలో మారు మనసు కోసం దేవుడు వెయిట్ చేస్తాడు. అందుకే ఆయన తలుపు వద్దండు నిన్ను తడతా ఉన్నాడు. బిడ్డా నన్ను గుర్తెరగమని, కుమారుడా నన్ను గుర్తెరగమని. కాబట్టి ఈ లోకంలో ఆయన బిడ్డగా ఉన్న మనలము ఆయనకి ఆయన చేసిన మేలన్నిటిని బట్టి నువ్వు చేసేది ఒకటేనండి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే. దేవుడు ఆ స్తుతాల మీదే ఆసీనుడై ఉంటాడని చెప్తా ఉంది బైబుల్. దాన్ని బట్టి ఆనందించేవాడుగా ఉన్నాడు దేవుడు. నీ ఆస్తి ఏం అడగట్లేదు దేవుడు, నీకున్న సమస్తం దేవునికి రాసిచ్చేమని అడగట్లేదు దేవుడు. జస్ట్ దేవునికి కృతజ్ఞత తెలుపు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి నువ్వు కృతజ్ఞత తెలుపు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో ఎవరు పెడతారు ప్రాణం? ఎవరైనా ప్రాణం పెడతారా? ఆయన ప్రాణం పెట్టాడు నీ కోసం. సమస్తం చేస్తాడండి దేవుడు. నీకు ఏదైనా దేవుడు చేయగలడు. ఎందుకంటే ఆయన మనకు అన్ని విధాల మన కుడి పక్కనే, మన కుడి చేతి పక్కనే ఉంటాడు. ఆయన నీ వైపే చూస్తూ ఉంటాడు. నువ్వు చేసేదాన్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. చూడండి, రిఫరెన్స్లు ఏం చూడొద్దు, నేను చెప్తాను వినండి. బైబిల్లో మనం చదివినట్టుగా దేవుడు ఎవరిని ఎంచుకున్నాడంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని ఎంచుకున్నాడు, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనమైన వాళ్ళని ఎంచుకున్నాడు. ఇక్కడ ఒక వాక్యం చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 14-15 వచనాలు. మిద్యానీయుల మీద పోరాడటానికి దేవుడు గిద్యోను ఎంచుకున్నాడు. మిద్యానీయులు ఎంతమంది ఉన్నారు అంటే, ఎవరి మీద పోరాడాలంటే గిద్యోను 7వ అధ్యాయంలో 12వ వచనం నేను చదువుతాను వినండి.
మిద్యానీయులను అమాలేకులను తూర్పు వారును లెక్కకు మిడుతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్క లేనివై ఉండెను. అంతమంది జనం ఉన్నారంట ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు. ఇజ్రాయెల్ శత్రు సైన్యం ఎంతమంది అంటే మిద్యానీయులను అమాలేకులను తూర్పు వారును లెక్కకు మిడుతల వలె గుట్టలు గుట్టలుగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఒంటెలు సముద్ర తీరంలో ఇసుక రేణువుల వల్లే లెక్కకి మనం లెక్కించలేం, అంత కన్నుకి కనిపించేంత వరకు జనాభా ఒంటలేక ఉన్నాయి. వాళ్ళ మీద పోరాడటానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ఒక్క నిమిషం అండి, 11వ వచనం కూడా చదువుతామండి. యెహోవా దూత వచ్చి అబియేజ్రీయుడైన యోనాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా, మిద్యానీయులు చూస్తారేమో, తన దగ్గర ఉన్నది లాక్కుంటారేమో భయపడి గిద్యోను ఎక్కడున్నాడంట, గానుగ చాటున సైలెంట్గా గోధుమల్ని దుల్లగొడతా ఉన్నాడు. గిద్యోను అంటే ధైర్యవంతుడా పిరికివాడా? దీన్ని బట్టి మాకు ఏమర్థం అవుతుంది? పిరికివాడే, పెద్ద బలమేమి లేదు, పిరికోడు కాబట్టే కదా గానుగ చాటును కూర్చొని ఆ గోధుమలు దొలగొడతా ఉన్నాడు. అప్పుడు యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైనడని అతనితో అనగా. ఎలా ఉంటుంది అప్పుడు ఆ మాట అంటే? మనమే ఎవడికో భయపడి గోడచాటును దాక్కొని ఉన్నప్పుడు దేవుని దూత వచ్చి పరాక్రమ గల బలాఢ్యుడు అన్న మాట మనకు వినపడినప్పుడు మనకేమనిపిస్తుంది? అది మనమే అనుకుంటామా? నువ్వు భయం కొద్ది కదా దాక్కుంది, నువ్వు భయం కొద్దిగా దాక్కుంటే దేవుని దూత వచ్చి పరాక్రమ గల బలాఢ్యుడా అన్నప్పుడు గిడ్యోని ఫీలింగ్ ఎలా ఉంటుంది? నేనెక్కడ బలాఢ్యుడిని, నేనెక్కడ పరాక్రమం గలవాడిని, నేను పిరుకోండి కదా, నేను పనికి మాలోండి కదా, ఈ మాట అంటున్నదేంటి అన్న మా ఆలోచన గిడ్యోను కూడా వచ్చింది. అందుకే గిడ్యోను ఏమంటున్నాడు, యెహోవా నీకు తోడైనడు అనగా గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించెను? నిజంగా దేవుడు మాకు తోడై ఉంటే వాళ్ళు మా మీద ఎందుకు పరిపాలన చేస్తారు? మేమెందుకు గోడ చాటును కూర్చొని గోధుమలు తొలగొట్టుకోవాలి అని దేవుని దూతను అడిగాడు. అంతా మీరు ఖాళీ ఉన్నప్పుడు చదువుకోండి. 14వ వచనం. అంతటి యెహోవా అతను తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడును నేనే అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇజ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే. మేము పెద్ద ఎన్నికలో లేని వారమే. ఇజ్రాయేల్ గోత్రంలో అన్నింటిలో మాదొక అంటే చిన్న గోత్రం. మా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడైన, నేను చాలా చిన్నవాడిని అని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, ఆయననేమి. ఈ మాటలు చాలా పవర్ఫుల్ మీనింగ్ ఉందండి. ఆయననేమి, అయితే ఏంటి? ప్రభువా నాకు బలం లేదు, అయితే ఏంటి? ప్రభువా నేను లక్షల మందిని ఎలా ఓడించగలను, వాళ్ళందరూ నేను ఓడించలేను, అయితే ఏంటి? దేవుడి మాట ఒక్కసారి చెప్తే అది జరిగి తీరుతుంది. నువ్వు వెళ్ళి ఇజ్రాయేలీలను మిద్యానులను రక్షింపుము అన్నాడు. మిద్యానీయులేమో వాళ్ళు లక్షల సైన్యం ఉన్నారు, వాళ్ళు గొప్ప సైన్యంగా ఉన్నారు. ఒక్క గిడ్యోను పట్టుకొని దేవుడు, నువ్వు ఒక్కడవే వెళ్ళి వాళ్ళందరిని ఓడించేసి ఇజ్రాయేల్ని విడిపించమంటున్నాడు. నేను దేని చేత ఓడించగలను? నేను బలహీనుడను, నేను పిరికివాడిని, నాకు అంత సామర్థ్యం లేదు అన్నాడు గిద్యోను. అవును నిజమే, గిద్యోనికి అంత సామర్థ్యం లేదు. అయితే ఏంటి? నీకంత సామర్థ్యం లేకపోతే ఏంటి? ఏముందో నీకు తోడుగా? చూడండి, ఆయననేమి, నేను నీకు తోడైందును గనుక ఒకే మనిషిని హతము చేయనట్లు మిద్యానులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. ఒక మనిషిని నువ్వెంత సులువుగా ఓడించగలవో, కొన్ని లక్షల సైన్యాన్ని నువ్వు అంతే సులువుగా ఓడించగలవు. నేను నీకు తోడై ఉన్నాను. ఎవరు తోడైంది? సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవుడు మొత్తం రావాల్సిన పని లేదు కదా. ఆయన సన్నిధి గిద్యోనుకు తోడుగా ఉంది. గిద్యోను గొప్ప కార్యక్రమాలు చేశాడు, గొప్ప యుద్ధాలు చేశాడు, ఇజ్రాయేల్ని రక్షించాడు. ఎవరిని ఎన్నుకున్నాడు ఇజ్రాయేల్ని రక్షించడానికి? దేవుడు ఇంకొక గొప్ప సైన్యాన్ని తయారు చేశాడా?
వాళ్ళు లక్షల మంది ఉన్నారు, వీళ్ళు లక్షల మంది తయారు చేశాడా? వాళ్ళు బలంగా ఉన్నారు, ఇంకొక బలవంతుని తయారు చేశాడా? ఒక పిరికి వాడిని, ఒక బలహీనుణ్ణి, ఎన్నిక లేని వాడినే దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నిక లేని వాడి చేత ఇజ్రాయేలును దేవుడు రక్షించాడు. దావీదుని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? గొలియాత్ ఏమో సుమారు 9 అడుగులు ఎత్తున్నాడు. అతను ధరించినవన్నీ కూడా చాలా బరువు ఉన్నవి. అంటే గొలియాతు ధరించినవి 9.9 అడుగులు అంటండి. 9 అడుగులు సుమారు 60 కేజీలు శిరస్త్రాణం అంట. ఆయన శిరస్త్రాణం 60 కేజీలు అంట. తర్వాత ఆయన బళ్ళెం ఉంది కదా, 1.5 అడుగులు, 1.5 అడుగులు అనమాట సుమారు బళ్ళెం. అంటే బలమైన చాలా బరువు గల వస్తువులు. నేను ఈట 7.2 కేజెస్ తులాల్లో రాయబడి ఉంది బైబిల్లో. నేను వాటిని కేజీలో కన్వర్ట్ చేసి రాసుకున్నాను. 7.2 కేజీలు అంటే అన్ని బలమైన వస్తువులే ధరించుకున్నాడు అతను గొలియాతు. అంటే నువ్వు ఏ విధంగా కత్తి దుయ్యలేవు, అతని గుండెల్లోకి నువ్వు కత్తిని దుయ్యలేవు, అతని తలలోకి నువ్వు రాయి పెట్టి కొట్టలేవు, బళ్ళెమే పోదు. రాగితో చేసిన శిరస్త్రాణం ఇక్కడ వరకు ధరించుకుంటే తలలోకి బళ్ళెం ఎలా దిగుతుంది? దిగదు. తలకి శిరస్త్రాణం ఉంది, బాడీకి కవచం ఉంది, చేతిలో ఈట ఉంది, అన్నీ ఉన్నాయి, సమస్త ఆయుధాలు అన్నీ ధరించాడు గొలియాతు. దావీదు దగ్గర ఏమున్నాయి? 3-4 రాళ్ళు ఉన్నాయి, ఒడిసెలు ఉంది, అంతే. దావీదు తెలుగుగా ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే. యుద్ధం యెహోవాదే అన్నప్పుడు ఓడిపోతే ఎవరు ఓడిపోయినట్లు? దేవుడు ఓడిపోయినట్లే కదా. గెలిస్తే ఎవరు గెలిచినట్టు? దేవుడు గెలిచినట్టే కదా. అందుకే రాయి విసిరింది దావీదైనా కొట్టింది ఎవరు? దేవుడే. దావీదు విసురుడికి రాయి అక్కడ దాకా పోద్దో తెలియదు, అది తగిలి పడిపోద్ది కింద. కానీ నొసల్లోకి చొచ్చుకుని ఎలా వెళ్తుంది? అంత స్పీడ్ ఎలా వెళ్తుంది? నొసల్లోకి చొచ్చుకొని పోవాలంటే AK-47 బుల్లెట్ ఎంత స్పీడ్తో వెళ్తుందో అంత స్పీడ్తో రాయి వెళ్తే కానీ ఆ నొసల్లోకి వెళ్దంట. అంత స్పీడ్తో కొడితే కానీ ఆ రాయి నొసల్లోకి వెళ్ళదు. కానీ దావీదు ఒడిసెలతో వేసిన రాయి గొలియాతు శిరస్త్రాణం చీల్చుకొని లోన తలలోకి పోయి చచ్చిపోయాడు. ఎవరు కొట్టారు? దేవుడే. దావీదు తరపున యుద్ధం ఎవరు చేశారు? దేవుడే. దావీదు ఎవరు? బాలుడైన దావీదు అని రాయబడి ఉంది. అంత పెద్ద గొలియాతుని ఓడించడానికి సౌలు ఏం చేస్తా ఉన్నాడంటే మన సైన్యంలో కూడా అంత ఎత్తున్న వాళ్ళని, అంత బలం ఉన్న వాళ్ళని ఎత్తకండి అని పంపించుంటాడు. సరి సమానమైన వెతుకుతున్నారు. బుర్ర పనిచేయాల సౌలుకి, దావీదుకి పనిచేసింది. దావీదు ఏమన్నాడు? నేను గెలవను, నా హైట్ చూసి మీరు అండర్ ఎస్టిమేట్ చేయొచ్చు, దేవుడు నా సహాయం చేత నేను సింహాన్ని ఓడించాను, ఎలుగుబండిని చంపాను అని చెప్పినా వీళ్ళు నమ్మలేదు. కానీ దావీదు, బాలుడైన దావీదు గొలియాతుని నార్మల్గా ఓడించేశాడు, అంతే. పెద్ద హోరాహోరీ ఏం జరగలా. ఒక్క రాయి విసిరాడు, గొలియాతు నేల కూలాడు. దేవుడు బలవంతుడు. అప్పుడు సౌలు సిగ్గుపడే ఉంటాడు కదా. అంత పెద్ద సౌలు కూడా ఆజానుబాహుడే. సౌలు కూడా సిగ్గుపడి ఉంటాడు. ఆ సైన్యంలో ఉన్న సైనికులందరూ సిగ్గుపడి ఉంటాడు. బలవంతులను సిగ్గుపరచడానికి ఎవరిని ఎంచుకున్నాడు దేవుడు? ఒక బలహీనుని ఎంచుకున్నాడు. మిడతల వలె ఉన్న సైన్యాన్ని ఓడించడానికి, సముద్రపు ఇసుకలో ఉన్న సైన్యాన్ని ఓడించడానికి ఒక పిరికి వాడిని దేవుడు ఎంచుకున్నాడు. కాబట్టి ఎన్నికలో లేని మనలను దేవుడు ఆయన బిడ్డలుగా మనల్ని ఎన్నుకున్నాడు. అలాగే నేను ఫాస్ట్ చెప్తాను వినండి. నరహంతకుడు మోషే ఇజ్రాయెల్ని రక్షించడానికి దేవుడు ఒక నత్తివాడిని ఎంచుకున్నాడు. మోషే నత్తివాడు, ప్లస్ ఆయన ఒక మర్డర్ కూడా చేశాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే దేవుడు ఇజ్రాయేల్ పైన రాజుగా చేయడానికి దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు కూడా నరహంతకుడే. దావీదు కూడా ఒక వ్యక్తిని చంపించాడు. దావీదు కూడా వ్యభిచారం చేశాడు. దావీదు కూడా పాపే. గొర్రెల కాపరి, ఒక పనికి మాలిన వాడిని దేవుడు మార్చి దేవుడు రాజుగా చేశాడు. అంటే మనుషులకు అసాధ్యమైన వాటిని చేసేవాడే దేవుడు. నువ్వునేమో దేనికి పనికిరావు, మనం పాపులమే, అయినా దేవుడు నన్ను మార్చాడు. నరకానికి పాత్రమైన నన్ను దేవుడు రాజ్యానికి వారసులుగా దేవుడు చేశాడు. ఎలా చేశాడు? ఆయన రక్తము ద్వారా. చూడండి, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము
8-9 వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎవరి ద్వారా రక్షింపబడ్డాం మనం? యేసుక్రీస్తు మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా రక్షింపబడ్డావు. నువ్వు ఉచితంగా నీకు రక్షణ అయితే రాలేదు. ఆ పదం నీకు చాలా సింపుల్గా ఉండొచ్చునా, రక్షణ అనేది ఉచితంగా రాలేదండి. ఆయన ప్రాణం పెట్టాడు నీకోసం. నీకోసమే ఆయన రక్తం కార్చాడు. ఆయన రక్తము ద్వారా నీకు పాప క్షమాపణ కలిగింది. ఆయన రక్తము ద్వారా, ఆయన ప్రాణం ద్వారా నీ ప్రాణానికి ఆయన ప్రాణం అడ్డేసి నువ్వు నరకానికి పోవాల్సిన నిన్ను, ఆ శిక్ష ఆయన అనుభవించి నిన్ను నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు. ఆ కొరడా దెబ్బ ఏదో మీకు పడి ఉంటే ఆ రక్షణ విలువేదో మనకు తెలుస్తుంది. దేవుడు అనుభవించిన కొరడా దెబ్బ, ఒక దెబ్బ మనకు పడితే చాలండి. ఒక కొరడాకి 8 చీలికలు ఉంటాయంట. 8 చీలికలకి లాస్ట్లో చివర షార్ప్గా ఉన్న జంతువుల ఎముకలు, మెటల్ పీసెస్, ఇనప ముక్కలో, ఇత్తడి ముక్కలో షార్ప్గా ఉన్నాయి పెడతారంట. 6 మొత్తం 9 కొనలు అంట. 9 కొనలకి అంటే ఒకటే కర్రకి 6 కొనలు ఉంటాయి. 6 తాళ్ళులాగా ఉంటాయి. 6 తాళ్ళు చివర 6 షార్ప్ థింగ్స్ ఉంటాయి. ఒక్కసారి ఇలా వేస్తే 6 వచ్చి చెరువులో గుచ్చుకుంటాయంట. ఆ గుచ్చుకున్న దాన్ని ఇలా లాగేవాళ్ళు వాళ్ళు. జిమ్మీ క్యాజువల్ అనుకుంటా, ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా తీసేటప్పుడు అతను ఒంటి నిండా ఆర్టిఫిషియల్ స్కిన్ కప్పారు. యేసుప్రభులాగా యాక్టింగ్ చేసేవాడు ఆయన. ఆర్టిఫిషియల్ స్కిన్ కప్పి షూటింగ్ తీస్తున్నారు. యేసుప్రభును ఆ రోజులు ఎలా కొట్టారో అలాంటి దెబ్బలే కొడుతున్నారు. అలాంటి వస్తువే తయారు చేశారు. ఇలా పెట్టి ఇలా చీల్చితే స్కిన్ అంతా లోన కండ బయటకు వస్తూ ఉంటుంది, రక్తం చెందుతూ ఉంటుంది. అలాంటివి తయారు చేశారు. తయారు చేస్తే వెనమాల వీపంతా కప్పారు, ఎదరంతా కప్పారు. ఈ సైడ్కి కొంచెం పల్చగా ఉందంట, ఎందుకంటే ఇక్కడ కట్టాలి కదా, అందుకని కొంచెం పల్చగా ఉంది. సో కొడుతున్నారు, షూటింగ్ చేస్తూ ఉన్నారు. అనుకోకోకుండా ఒక మేకు అంటే ఒక ఎముక, ఒక చిన్న ఎముక అతనికి సైడు పక్కటెముకల్లో దిగిందంట. లాగేసరికి నిజంగా ఆయనకి దెబ్బ తగిలింది. అప్పుడు దాకా యాక్టింగ్ చేశాడు, ఒళ్ళంతా చీల్చుకున్నట్టుగా యాక్టింగ్ చేశాడు. ఒక్క ఎముకే 6 దిగల, ఒక్క ఎముకే దిగితే అతను హాస్పిటల్కి తీసుకెళ్తే 3 నెలలు బెడ్ రెస్ట్ అని చెప్పారంట. ఒక మేకు దిగినందుకే 3 నెలలు బెడ్ రెస్ట్, షూటింగ్ జరగడానికి వీల్లేదు. 3 నెలల వరకు ఈ వ్యక్తి కోలుకోలేడు, ఎందుకంటే పక్కటెముకలోకి వెళ్ళి చీలిపోయింది కాబట్టి బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారంట. అలాంటి కొరడా దెబ్బలు ఎన్ని తిన్నాడండి యేసు ప్రభు? 1 తక్కువ 40 అనుకుంటా. 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు యేసు ప్రభు. ఆ ఒక్క కొరడా దెబ్బ నీకు పడితే నిజంగా రక్షణ విలువేదో మనకు తెలుస్తుందండి. మనం చేసిన పాపాలకి మనం రక్షించాము, సింపుల్గా నోటితో మాట అనేస్తా ఉన్నాం, ప్రభావం రక్షించావు నీకు స్తోత్రం. ఆ రక్షణ ఊరికే రాలేదండి, అంత ఈజీగా ఏం రాలేదు. దేవుడు ఎంత క్షోభ అనుభవించుంటాడో, ఎంత బాధ అనుభవించాడో మనకి చూస్తే తెలుస్తుంది. జిమ్మీ క్యాజువల్ అప్పటి వరకు మనం రక్షింపబడలా. ఆ 3 నెలలు బెడ్ రెస్ట్ అన్నప్పుడు అతను ఆలోచన చేశాడంట, నేను యాక్టర్ని, యాక్టింగ్ చేస్తూ ఉన్నాను, ఒక్క మేకు తగిలితేనే నాకు 3 నెలలు బెడ్ రెస్ట్ అన్నారు. అలాంటిది 39 దెబ్బలు దేవుడు ఎలా తిన్నాడు? అతను నా కోసమే తిన్నాడు అని అప్పటికప్పుడు బెడ్ మీదే ఉండి అతను మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి సినిమాలు తీయకుండా అమెరికన్ మిలిటరీలో సువార్త చేస్తూ ఉన్నాడు. ఆయన ఓన్లీ మిలిటరీకే సువార్త చెప్తూ ఉంటాడు. ఎక్కువ హై కేటగిరీ పీపుల్, ఎందుకంటే హై కేటగిరీ పీపుల్ దగ్గరికి చిన్న చిన్న పాస్ట్లు వెళ్ళలేరు కాబట్టి ఆయన లెవెల్ హై లెవెల్ కాబట్టి ఆ లెవెల్లో ఆయన సువార్త చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ అమెరికాలో జీవించే ఉన్నాడు. ఆయన సువార్థికుడిగానే ఉన్నాడు, సినిమాలు తీయటం మానేశాడు. ఒక్క మేకు గుచ్చుకుంటేనే అలాగా. మరి 39 కొరడా దెబ్బలంటే ఒళ్ళంత ఎంత ఛిద్రమైపోయి ఉంటుంది దేవుడికి. ఆ ఛిద్రమైంది నీ కోసమే. ముళ్ళు కిరీటం పెట్టి కొడితే ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుందా? మీ వెంట్రుకని ఒకదాన్ని